హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రాజెక్ట్ సిరీస్ ఐపీ కెమెరా ప్రామా కంపెనీది. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. లైన్ క్రాసింగ్ డిటెక్షన్ ఉంటుంది, ఇంకా మనకి ఇంట్రూజన్ డిటెక్షన్, రీజియన్ ఎంట్రన్స్, రీజియన్ ఎగ్జిట్ డిటెక్షన్, అన్అటెండెడ్ బ్యాగేజ్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ రిమూవల్ డిటెక్షన్, మోషన్ డిటెక్షన్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని ప్రామా కంపెనీ నుంచి డైరెక్ట్గా మన స్మార్ట్ ప్లానెట్కే తెప్పించాను. బయట మార్కెట్లో అయితే ఇవి అంత అవైలబుల్ ఉండవు. ప్రాజెక్ట్ సిరీస్ కెమెరాస్ ఇవి మామూలుగా బయట దొరకవు, ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాలి. పెద్ద పెద్ద మాల్స్లోను, మ్యూజియంస్లో, బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్స్లో అట్లాంటి దగ్గర అయితే ఇట్లాంటి కెమెరాస్ వాడతారు. మేజర్గా ఏటీఎంస్లో అయితే మనం బాగా ఎక్కువ చూడవచ్చు. ఎస్బీఐ ఏటీఎంస్లో అయితే ఉంటాయి. వ్యూ చాలా ఎక్కువ వస్తుంది, క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, ఇంకా 8 మెగాపిక్సెల్ కూడా ఉంటాయి. దీంట్లో WDR ఉంటుంది, H265+ కంప్రెషన్ టెక్నాలజీ ఉంటుంది, IP67 వాటర్ ప్రూఫ్ ప్లస్ IK10 అంటే ఈ బ్రేక్ చేసిన ఎవరైనా పగలగొడదామని ట్రై చేసినా అంత ఈజీగా అయితే పగలదు. దీని మోడల్ నెంబర్ వచ్చేసి PT-NC321P6-ISU బ్రాకెట్లో వచ్చేసి D2 అనమాట. 2.8 mm లెన్స్తో అయితే వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా రీసెంట్గానే ఉంది, 7th month. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసి 10,600 ఉంది. ఆల్మోస్ట్ ఒక 40% తక్కువకే మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో డ్రిల్ టెంప్లెట్ ఉంది. దాని తర్వాత బాక్స్ అయితే చాలా నీట్గా ప్యాక్ అయ్యి ఉంది. కెమెరా వచ్చేసి ఇది AI సెన్స్ కెమెరా అనమాట. యాక్యూ సెన్స్ ఉంటుంది, అంటే ఇందాక చెప్పిన ఫీచర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి దీన్ని AI సెన్స్ అన్నారు. చిన్న క్లాత్ అయితే ఇచ్చారు కెమెరా లెన్స్ క్లీన్ చేసుకుంటాకి, పైన ఉన్న డోమ్ని క్లీన్ చేసుకుంటాకి. ఒక ఎల్ఎన్కి ఇచ్చారు. స్క్రూస్ అయితే దీంతో ఓపెన్ చేయాలి. లోపల ఇన్బిల్ట్ మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు మనం. మెమరీ కార్డ్ స్లాట్, ఇన్బిల్ట్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. అప్ టు 256 GB మెమరీ కార్డు వరకు వేసుకోవచ్చు. కెమెరా అయితే ఇది చాలా మెటల్ బాడీ అనమాట. బిల్ట్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఎదరున్న ఈ గ్లాస్ కూడా బ్రేక్ చేస్తే అంత ఈజీగా పగలదు. IK10 రేటింగ్తో అయితే వస్తుంది. ఇక బాక్స్ లోపల స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి వచ్చేసి ఆడియో ఇన్పుట్, ఆడియో అవుట్పుట్ పోర్ట్స్ కూడా ఉంటాయి. దీంట్లో మనం స్పీకర్స్, మైక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. 2-way టాక్ కెమెరాలో మాట్లాడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఇంకో జాక్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకి ఇది వచ్చి అలారం పోర్టు. అలారం పోర్ట్లో కూడా మనం అలారమ్స్, సైరన్స్, అట్లాంటి హోటర్స్ ఇలాంటివి సెట్ చేసుకోవచ్చు. మోషన్ డిటెక్షన్ వచ్చినప్పుడు కూడా ఆ సైరన్ మోగేలాగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక DVRలో ఉండే ఫీచర్స్, ఒక హై అండ్ AI సెన్స్ DVRలో ఉండే ఫీచర్స్ అన్నీ ఈ కెమెరాలో ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. ఓన్లీ సింగిల్ కెమెరా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ DVR, NVR. ఇన్బిల్ట్ మెమరీ కార్డు స్లాట్ 256 GB వరకు మనం పెట్టుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా మనకి 10-15 రోజులు అయితే రికార్డింగ్ వస్తుంది. ఇక్కడ చిన్న హోల్ ఉంది, ఇందులో అయితే ఇన్బిల్ట్ మైక్ కూడా ఉంటుంది. వాయిస్ కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇది వచ్చేసి IP67, IK10 రేటింగ్తో మంచి క్వాలిటీతో వస్తుంది. ఇది వీళ్ళు ఇచ్చిన LN కీతో మనం కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇలాంటి కెమెరాలు మీరు ATMస్లో కూడా చూసుంటారు. చాలా హై క్వాలిటీ ఉంటాయి. పగలగొట్టినా అంత ఈజీగా పగలవు అనమాట. ఎప్పుడైనా ATMకి వెళ్ళినప్పుడు చూడండి, ఈ కెమెరానే ఉంటుంది మ్యాక్సిమం. మంచి ATMలో, పిచ్చి ATMలో కాదు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ATMస్లో అయితే
ఈ స్క్రూస్ని అయితే లూజ్ చేసి మనం ఈ రకంగా అయితే లెన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైరెక్షన్ అయితే మార్చుకొని ఈ రకంగా అయితే మళ్ళీ టైట్ చేస్తే ఫిక్స్ అయిపోతాయి. అదే రకంగా ఇంకా మనకు వచ్చేసి కెమెరాని అయితే క్లోజ్ చేసేస్తున్నాం. ఈ లెన్స్ అయితే ఈ రకంగా ముందుకు వచ్చినాయి అన్నమాట. సీలింగ్కి వాల్కి పెట్టుకుంటే మాత్రం స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఇది నేను సీలింగ్ పెడుతున్నాను కాబట్టి ఈ రకంగా లెన్స్ని కొంచెం డైరెక్షన్ ఎట్లా చూపించాను. ఇది వచ్చేసి రీసెట్ బటన్, రీసెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. అప్ టు 256 GB వరకు వేసుకోవచ్చు. 128 GB మెమరీ కార్డ్ వచ్చేసి నాకు 14 to 15 days వస్తుంది. అంటే 256 GB అయితే ఆల్మోస్ట్ 1 month లోపు అయితే వస్తుంది. దీనికి ల్యాన్లో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చా. ఇది పోర్ట్లో మనం POE స్విచ్ ద్వారా కూడా మనం పవర్ ఓవర్ ఈథర్నెట్ కూడా పవర్ ఇవ్వచ్చు. ఇక్కడ POE లేదు కాబట్టి డైరెక్ట్గా 12 amps అడాప్టర్తో పవర్ అయితే ఇచ్చాను. ఇవే అన్నమాట ఆడియో పోర్ట్స్. ఆడియో ఇన్, ఆడియో అవుట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 12 volts ఆడియో అవుట్లో మనం స్పీకర్స్ కనెక్ట్ చేసినప్పుడు పవర్ కావాలి కాబట్టి 12 volts అవుట్పుట్ పోర్ట్ కూడా మనకు ఉందన్నమాట. అలారం ఇన్, అలారం అవుట్ కూడా, సైరన్ ఇన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఆ పోర్ట్ కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఈ పోర్ట్ వచ్చి 12 volts DC అవుట్ అనమాట. DC అవుట్పుట్ తీసుకుని దీని ద్వారా మనం స్పీకర్స్ కానీ సైరన్స్ కానీ పవర్ సప్లై అయితే అవ్వచ్చు. సపరేట్ పవర్ సప్లై అయితే ఇది చేయకోకుండా దీనిలో వచ్చేసి ఫీచర్స్ ఆబ్జెక్ట్ రిమూవల్ డిటెక్షన్. అంటే ఒక బ్యాగ్స్ కానీ ఒక మ్యూజియం ఏదైనా గోడౌన్ లాంటివి ఉంటే అక్కడ ఏమైనా ఐటమ్స్ రిమూవ్ చేసినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. అది ఎనేబుల్ చేసుకుని షెడ్యూల్ పెట్టుకోవచ్చు. లింకేజ్లో మొబైల్కి అయితే లింక్ చేసుకోవచ్చు. అన్అటెండెడ్ బ్యాగేజ్ ఎయిర్పోర్ట్స్లో, బస్ స్టాండ్లో, ఎక్కడైనా పెద్ద పెద్ద షోరూంలో ఏదైనా బ్యాగ్స్ పెట్టేసి ఏమైనా అన్వాంటెడ్ బ్యాగ్స్ పెట్టేసి వెళ్ళిపోతే ఆ బ్యాగ్స్ని అయితే ఈ ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ వచ్చి రీజియన్ ఎంట్రన్స్ డిటెక్షన్. రీజియన్ ఎంట్రన్స్ అంటే ఒక ఏరియాలోకి ఎవరైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ కెమెరా టోటల్ వ్యూలో కెమెరాలో ఉన్న టోటల్ వ్యూలో కూడా సెట్ చేసుకోవచ్చు. పర్టికులర్ ప్లేస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డ్రా చేయడానికి స్కోప్ లేదు. పెద్ద పెద్ద ఏరియాస్లో ఒక మాల్స్లో అట్లాంటి ఏరియాల్లో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ డ్రా చేసుకోవచ్చు. డ్రాయింగ్ చేసుకుని మనం ఆ ఏరియాలోకి ఎవరైతే వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు, లేదంటే మళ్ళీ ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనేది టైం టు టైం అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. లైన్ క్రాసింగ్ అనమాట. ఆ లోపలికి పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళకూడదు అనుకుంటే అక్కడ లైన్ క్రాసింగ్ పెట్టుకుని లైన్ గీసుకుంటే మనకి డ్రా చేసుకుంటే ఆ ఏరియాలోకి వెళ్తే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రూషన్ అంటే ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళినా కూడా నోటిఫికేషన్ వస్తుంది. టోటల్ ఏరియా కాకుండా పర్టికులర్ ఏరియా వరకు మనం డ్రా చేసుకోవచ్చు. సెన్స్ చేంజ్ అనమాట. ఏదైనా లైట్స్ ఆఫ్ చేసేయటం అట్లాంటివి, ఇక్కడ సీన్ ఏదైనా మారిపోతే కనుక మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆడియో ఎగ్జంప్షన్ అంటే అన్వాంటెడ్ సౌండ్స్, పెద్ద పెద్ద సౌండ్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది. నేను ఒక సెట్టింగ్ అయితే చేసి చూపిస్తాను. మిగతాయి కూడా అట్లాగే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏరియా అయితే క్లియర్ చేసేసాను. పర్టికులర్ ఏరియా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇట్లా డిటెక్షన్ ఏరియా అని క్లిక్ చేస్తే మనకి ఇలా డ్రాయింగ్ వస్తుంది. ఆ ఏరియా వరకు అక్కడ ఉన్న కుర్చీలు, బ్యాగ్స్ కనుక ఎవరైనా తీసినట్లయితే మనకి వెంటనే మొబైల్లో నోటిఫికేషన్ రావాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఆ బ్యాగ్ తీసేస్తాను. తీసిన తర్వాత మనకు నోటిఫికేషన్ అయితే ఎట్లా వస్తుందో చూద్దాం. అన్ని ఫీచర్స్కి అట్లాగే డ్రా చేసుకోవాలి. నేను బ్యాగ్ అయితే తీసాను. తీసిన తర్వాత మొబైల్లో అయితే ఆబ్జెక్ట్ రిమూవల్ నోటిఫికేషన్ అయితే ఈ రకంగా వచ్చింది.
అలాగే ఏదైనా బ్యాగ్స్ పెట్టినా కూడా మనకి నోటిఫికేషన్ సెట్ చేసుకోవచ్చు. అన్అటెండెడ్ బ్యాగేజ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అందులో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆడియో అవుట్పుట్, ఆడియో ఇన్పుట్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. ఒకటే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎవరు చూడరు. మిస్ కాకుండా ఉండటానికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.